స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా 5,000 మంది భక్తులకు భారీ అన్న సమరాధన నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేశారు. అనంతరం స్వామివారికి మహా నివేదన చేసి ఉదయం 11 గంటల నుంచి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వైసీపీ సిజేసి సభ్యురాలు జక్కంపొడి విజయలక్ష్మి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, ఎన్నిసుపేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణప్రసాద్ల హరినాథ్, గొర్రెల సురేష్, దీపికా దంపతులు, గొర్రెల సత్యరమణి, బట్లంకి ప్రకాష్, జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది విజయలక్ష్మి, మానెదరబాబు, పిల్లి నిర్మల, పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నగర ప్రముఖులు పొలసానపల్లి హనుమంతరావు, చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, గార్లపాటి సూర్యనారాయణ, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ బొడ్డిగా శ్రీనివాస్, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, పడాల శ్రీను, ఎజ్జు వాసు, మళ్ల వెంకట్రాజు, నడగల సుధా, సత్యసాయి, సందీప్, వంకాయల శ్రీనివాసరావు, బమిడిపల్లి వెంకటరమణమూర్తి, నండూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తొట్టగుంట అజయ్ కిరణ్ శర్మ ఆశీర్వచనం చేయగా నండూరి సుబ్బారావు స్వామివారి శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. ఆఫీసు అప్లికేషన్ వార్త గమనించగలరు. బహుశా వీళ్ళిద్దరికి అంటే ముందు నుంచి స్నేహం ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ నాలుగు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన గురించి ఒక మాట చెప్పాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే గణేష్ మంచి ఫ్రెండ్ అందరికీ మంచి
పోతున్నాడు కోరుకుంటున్నాం. ఆలయ అభివృద్ధి స్వామి వారి ఆలయ కమిటీ హౌసింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ వార్షికోత్సవం సందర్భంగా తిన్నటువంటి భోజనం ప్లేట్లు గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారట. అది అమ్మ శ్రావణి పాపం చుట్టుకుంటుంది. భోజనం చేసేటువంటి పంతులు గారు ఓకే శ్రీ వల్లీ దేవసేనాథుల సుబ్రహ్మణ్య సందర్భంగా అదేవిధంగా ఎవరైనా విరాళాలకు పంచుకుంటే ఆలయ ఎదురుగా ఉన్నటువంటి ప్రసాద విరాళాలకు ఉన్నటువంటి ఈ విరాళం అందజేసి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భోజనం చేసేటువంటి భక్తులు భక్తులు హౌసింగ్ బోర్డు చేసినటువంటి శ్రీ వల్లీ దేవసేనాథులు భక్తులు ఆలయ ఎదురుగా ఉన్నటువంటి విరాళాల కౌంటర్ విరాళం అందజేసి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి గృహం పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కౌంటర్ దగ్గర అందజేసి తగిన రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. సుబ్రహ్మణ్యాయ నమః, కార్తికేయ నమః. ఇది ఈ సంవత్సరం నిన్నటితో 2వ వార్షికోత్సవం పూర్తయింది. ఈవేళ భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. లాలాచెరువు భక్తులందరూ చాలా సహకరించి నన్ను ముందుండి నడిపించారు. మా తమ్ముడు కోరిక మేర కట్టిన ఈ ఆలయాన్ని 2 సంవత్సరాలు దిగ్విజయంగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతిరోజు రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 12 గంటల వరకు ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సాయంకాలం కూడా హారతులతో సహా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుద్ధ షష్ఠికి కళ్యాణము, మూలమంత్ర హోమం జరుగుతుంది కంపల్సరీగాను. అలాగే ఇక్కడ మొన్న జరిగిన కార్యక్రమాల్లో స్వామివారికి భక్తులందరూ ఇక్కడ పాలకావడి సుమారు 1 మంది పాలకావడి చేసి ఉత్సవం జరిపారు. చాలా బాగా జరిగింది. అలాగే తరువాత పల్లకి ఉత్సవం కూడా చాలా బాగా జరిగింది. దానికి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ వచ్చి పల్లకి మోసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో పాలకాడు ఉత్సవం అని చెప్పి తమిళనాడులో జరిగే ఉత్సవాన్ని కూడా ఇక్కడ చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా దిగ్విజయం చేస్తూ ప్రతి నెల స్వామి నక్షత్రం కృతికా నక్షత్రం రోజున కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి. కాబట్టి ఈ పూజలన్నింటినీ భక్తులు వినియోగించుకుని వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్యాయ నమః. ఈ లాలాచెరువు గ్రామంలో నండూరు సుబ్బారావు గారు ధర్మకర్తగా నిర్మించిన ఈ ఆలయం మంగళవారం ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇది మా స్నేహితుడు నండూరు వెంకటరమణ ఆశయం మేరకు ఎప్పుడు కూడా ఈ ఆలయం నిర్మించాలన్నారు. ఆయన కోరికని వాళ్ళ అన్నయ్య గారు అయినటువంటి నండూరు సుబ్బారావు గారు ఎంతో దిగ్విజయంగా దీన్ని పూర్తి చేయటం, అలాగే ఇది 2వ సంవత్సరం కూడా దిగ్విజయంగా వార్షికోత్సవాలు చేయటం, అలాగే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పూజలు కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. వారికి ఆ శుభ ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ సుబ్రహ్మణ్యాయ నమః.